మేరీ సెస్సర్, స్కాట్లాండ్ దేశములోని ఆవధన్ పట్టణములో 1848 సంవత్సరములో ఒక పేద కుటుంబము నందు జన్మించెను. తండ్రి చెప్పులు కుట్టుకునేవాడు, తల్లి నూలు మిల్లులో పనిచేసేది. తల్లి భక్తి కలిగిన స్త్రీ గాని, తండ్రి త్రాగుడుకు బానిస. వారికి కలిగిన 7 సంతానములో ఈమె రెండవ కుమార్తె. మేరీ తన 11 సంవత్సరముల వయస్సులోనే ఒక నూలు మిల్లులో పనిచేస్తూ, ఒక పూట చదువుకునేది. మేరీ, ఒక పరిశుద్ధురాలి సహవాసంతో లోతైన రక్షణానుభవమును పొంది, యేసుక్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించెను. ఆమె మారుమనస్సు పొందిన తరువాత, తనకున్న కొద్ది చదువుతో బైబిలును, ఆధ్యాత్మిక పుస్తకములను చదువుచుండేది. పగలంతా పని, రాత్రి సమయంలో చదువుటలో శ్రద్ధ వహించేది, మిషనరీల చరిత్రలు చదివేది. అనాగరికులైన ఆఫ్రికా జనుల మధ్యకు, మిషనరీగా వెళ్లిన డేవిడ్ లివింగ్స్టన్ జీవిత చరిత్ర, ఆమెనెంతగానో కదిలించెను. తాను, అటువంటి జనుల మధ్య సువార్తను ప్రకటించాలని ఆశించెను. మొదట ఆమె ఉన్న స్థలములో, మురికి వాడలలో ఉన్నవారిని, ప్రభువులోనికి నడిపించుటకు ప్రయాసపడెను. ఆత్మల రక్షణకై ఆవేదనతో ప్రార్థిస్తూ, సండే స్కూల్ టీచర్ బాధ్యతను కూడా వహించెది. 1873లో డేవిడ్ లివింగ్స్టన్ యొక్క మరణ వార్త ఆమెను కలవరపరచెను. అప్పటికి మేరీ వయస్సు, కేవలము 24 సంవత్సరములు మాత్రమే. అయినను, తెల్లవారి సమాధిగా పేరొందిన ఆఫ్రికా దేశమునకు, మిషనరీగా వెళ్ళుటకు తెగించి, స్కాట్లాండ్ దేశములో, యునైటెడ్ ప్రెస్బిటేరియన్ చర్చి వారి సహాయంతో, 1876 ఆగస్టు 5న, ఆఫ్రికా దేశంలో కెలబార్ అనే ప్రదేశమునకు ప్రయాణమయ్యెను. మేరీ ఫెస్సర్, ఆఫ్రికా దేశములోని స్త్రీలను పరామర్శించుచు, పిల్లలకు విద్య నభ్యసింపజేయుచు, వారి కష్ట సుఖాలను అర్థం చేసుకొంటూ, వారి పట్ల సానుభూతితో వ్యవహరించేది. వారి స్థానిక భాషయైన ఏఫిల్ ఎంతో ఆసక్తితో నేర్చుకొని, కలిసి జీవిస్తూ, వారికి క్రీస్తును గురించి బోధించేది. భయంకరమైన విగ్రహారాధన, నరబలులతో కూడిన, మూర్ఖులైన ఆ జనుల మధ్య, క్రూర జంతువులతో నిండియున్న అడవిలో, ప్రభువు కొరకు నిలబడడానికి, ఆమె ఎంతగానో ప్రార్థించి, ప్రభువుపై ఆధారపడి జీవించేది. 12 సంవత్సరములు, వారి మధ్య నిర్విరామ కృషి చేసి, అనేకులను ప్రభువు పాదముల యొద్దకు నడిపించెను. ఆ తరువాత ఆమె, మరింత భయంకరమైన ఓకోయాంగోకు వెళ్ళడానికి ఆశించింది. వారి యొద్దకు అంతవరకు ఎవరును వెళ్ళలేదు. వారు బహు క్రూరులు, మూర్ఖులు, వారు చేసే అమానుష రాక్షస కృత్యాలు, వినడానికి కూడా ఎంతో భయంకరముగా యుండేవి. ఎటువంటి దయాదాక్షిణ్యములు లేని, నరమాంస భక్షకులు వారు. అటువంటి వారి మధ్య, సేవ చేయుటకు 1888 ఆగస్టు 3వ తేదీన, ఎంకెంగే అను గ్రామమునకు, తాను పెంచుకున్న 5 అనాథ బిడ్డలతో బయలుదేరెను. 12 సంవత్సరములు, ఆమె యొక్క ప్రేమను, దయగల హృదయమును, చవిచూచిన ఆ కెలబార్ ప్రజలు, ఆమె నరమాంస భక్షకుల మధ్య సేవ చేయుటకు వెళ్ళుచుండగా, కన్నీటితో సాగనంపిరి. మేరీ తాను ఎదుర్కొనబోవు కష్టములను లెక్కచేయక, క్రీస్తు వైపు చూచుచు, ఒక పూరి గుడిసెలో, నివాసమేర్పరచుకొని విశ్వాసముతో, పట్టుదల ప్రార్థనలతో పాపులను ప్రేమించి, క్షమించి, రక్షించగల యేసుప్రభువును గూర్చి చెప్తూ ఉంటే, ఆ దుష్ట ప్రజలు ఆశ్చర్యపోవుచుండిరి. మేరీ షెస్సర్, క్రీస్తు ప్రేమతో ఎటువంటి హృదయాన్నెనా అట్లే ఆకర్షించేది. అచ్చటి జనుల హృదయాలలో, దేవుడు, కనికరం, జాలి అనే మాటలకు స్థలమే లేకపోయినా, వారి హృదయాలను కరిగించి, వారి అజ్ఞాన కార్యముల నుండి వారిని తొలగించి, వారి నివాసములలో నివసిస్తూ, వారి ఆహారమును భుజిస్తూ, ఎండకు ఎండి, వానకు తడుస్తూ సేవ చేసింది, ఈ మేరీ స్లెస్సర్. ఒక క్రొవ్వొత్తిలా తాను హరించుకుపోతున్నా, ఇతరులకు వెలుగునిస్తూ, క్రీస్తు ప్రేమను చూపించింది. ఈ ఓకోయాంగోలోని ప్రజలు బహు మూర్ఖులు. వీరిలో ఎవరైనా ముఖ్యుడు మరణిస్తే, అతని ఆత్మశాంతి కొరకు, కొందరు మనుష్యులను బలిచ్చేవారు. ఒక భర్త మరణిస్తే, అతని భార్యను లేక కొన్నిసార్లు, అతనికున్న 2 లేక 3 భార్యలను, అతనితో పాటే, సజీవ సమాధి చేసేవారు. వీరికి కవల పిల్లలు పుడితే, అది శాపమని తలంచి ఆ పిల్లలను చంపేసేవారు. ఆ తల్లిని తరిమేవారు లేక చంపేసేవారు. మేరీ స్లెస్సర్ ఇలాంటి మూర్ఖమైన అలవాట్ల నుండి వారిని తప్పిస్తూ, అలాంటి వారికి ఆశ్రయమిచ్చెను. 10 సంవత్సరములలో, ఓకోయాంగో ప్రాంతము పూర్తిగా మారిపోయింది. నరబలులు, దురాచారములు, త్రాగుడు మొదలగు దురలవాట్లు మాని, అనేకులు యేసుక్రీస్తును, స్వంత రక్షకునిగా అంగీకరించి ఆత్మశాంతిని, ఆత్మానందమును పొందిరి. భయంకరమైన ప్రాంతంగా పేరుపొందిన ఓకోయాంగో, సమాధాన నిలయంగా మారింది. మా తగవులు తీర్చండి, మా సమస్యలు పరిష్కరించండి అంటూ, అనేకులు ఆమె యొద్దకు పరుగెత్తుకు వచ్చెడివారు. మేరీ ఓపికతో వారి సమస్యలను విని, పరిష్కార మార్గాలను, వారి భాషలోనే తెలియజేసెడిది. అప్పటికామె వయస్సు 50 సంవత్సరములు.
ఆమె అనేక బలహీనతలకు, కీళ్ల వాతమునకు గురియెను. అయినను ఆమె స్వదేశమునకు వెళ్లి, విశ్రాంతి తీసుకొనక, ఒక చక్రాల కుర్చీలో కూర్చొని సేవను కొనసాగించెను. అనేక మంచి పాఠశాలలను, ప్రార్థనా మందిరములను కట్టించినప్పటికీ తాను, తనతోనున్న అనాథలతో, చిన్న గుడిసెలలో నివసిస్తూ, నిరాడంబరముగా యుండేది. అధిక సమయాన్ని ప్రభువు సేవలో వ్యయపరుస్తూ, ఆదివారము ఇంచుమించు 10 మైళ్లకు పైగా, ప్రయాణిస్తూ 12 స్థలములలో బోధించేది. ఆమె ఈ స్థలంలో పనిచేసిన 40 సంవత్సరములలో కేవలం 3 సార్లు మాత్రమే, బహు కొద్ది సమయం తన దేశానికి వెళ్లి వచ్చింది. ఆమె మాటలు, జీవితము, ఎప్పుడూ క్రీస్తుకే ఘనత తెచ్చునట్లుగా ఉండేవి. ఈ ఆటవికులు, క్రీస్తు శిష్యులయ్యారంటే ఇది నా కాదు, ఇది ప్రభువు కృపే మరియు మీ ప్రార్థనల ఫలితం. రక్షింపబడిన ఈ ఆత్మల ద్వారా, ప్రభువే ఘనపరచబడునుగాక అంటూ ఉండేది. తరువాత ఆమె అరణ్య ప్రాంతములో ముందుకు సాగుతూ, ఐటు అనే ప్రాంతములోనికి, ఆ తరువాత మారుమూలల్లో ఉన్న, మరికొన్ని ప్రాంతాలకు వెళ్లి సువార్తను ప్రకటించింది. సమస్త సుఖ సాధనములకు దూరంగా యుండి, ఏకాకిగా 40 సంవత్సరములు, అహర్నిశలు ఆత్మల రక్షణార్థమై పోరాడి, ప్రభువు కొరకై, తన జీవితమును వాడిన మహానీయురాలు ఈ వీరనారి. జీవితాంతం వరకు ఆఫ్రికాలోనే పరిచర్య చేయాలని, నిశ్చయించుకొనిన ఈమె ఎంతో అనారోగ్యమునకు గురైనను, తన స్వదేశమైన, స్కాట్లాండ్కు వెళ్లే తలంపే రానివ్వలేదు. వృద్ధాప్యము వలన, కదల్లేని పరిస్థితులు ఏర్పడినప్పటికిని, ప్రభువు సేవలోనే ఉండెను. తన చివరి దినములలో, పడకలో ఉన్నప్పటికీ కూడా, పరలోకము గురించి ఆలోచిస్తూ, ప్రార్థించుచుండెను. మేరీ, 1915 సంవత్సరములో, జనవరి 13 తారీఖున, తన 67 ఏట అక్కడే, తన పోరాటమును ముగించి, ప్రభువిచ్చు కిరీటమును పొందుటకు, మహిమలో ప్రవేశించెను. నీతిమంతుల ప్రార్థన దేవు నాలకించును.